అత్యంత పెద్ద పెద్ద స్కామ్స్ని బయటకు తీసుకురావడమే కాదు, చాలా గొప్ప సైద్ధాంతికమైనటువంటి ఈవెన్ ఆధ్యాత్మికమైనటువంటి కూడా చెప్పగలుగుతాను అటువంటి విషయాల్ని స్పృశించినటువంటి, పరామర్శించినటువంటి, చాలా గొప్ప ప్రతిపాదనలు చేసినటువంటి, చాలా గొప్ప సంచికలు తీసుకొచ్చి ఇప్పటికి కూడా లక్షల మంది అభిమానులని కలిగి ఉన్నటువంటి పత్రిక ఈ రోజుకి ఆగిపోయిన తర్వాత కూడా ఈ మాట నేను చెప్పగలుగుతాను. మొట్టమొదటి సంచిక నుంచి మేము ఉపనిషత్తుల సందేశం వేసాం. నాకు అంటే ఇది కూడా చెప్తున్నాను నేను. అయితే 2002 నుంచి ఆ పత్రిక యొక్క పాఠకుల నుంచి 2002 నుంచి జయభారత్ అనేటువంటి సంస్థ రావడం జరిగింది. ఆ సంస్థ ఇవాళ పెద్ద వటవృక్షం. ఆ సంస్థ చుట్టూ కనీసం 15 సంస్థలు ఉన్నాయి. ఈ 15 సంస్థల్లో అనేక రంగాల్లో చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాయి. జీవితాలను అర్పించి పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు జయభారత్కు ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించరు, ఏ చిన్న పదవిని కానీ, ఏ చిన్న ప్రయోజనాన్ని కానీ, ఏ చిన్న ఫోటో న్యూస్ కూడా ఆశించకుండా జీవితాలను సమస్తాన్ని అర్పించినటువంటి ఆధ్యాత్మిక విప్లవకారులు, సన్యాసులు. వాళ్ళు మేము కరిన్యాసులు అంటాం. అటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప పొజిషన్స్కి, లక్షల రూపాయలు సంపాదించిన పొజిషన్స్ వదిలేసుకుని వచ్చి ఉద్యమాల్లో చాలా కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ ఈ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ వల్ల మత సామరస్యం, మతోన్మాదానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ, ఇంకా అనేక సమస్యల గురించి అద్భుతమైనటువంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. జయహో అనేటువంటి సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాలు, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, అండమాన్స్, కాశ్మీర్ ప్రాంతం, అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉత్తర భారతదేశంలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే హిందూ ముస్లిం సమైక్యత గురించి సామర్థ్యాన్ని అధ్యక్షులు జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోన్ అండ్ వన్నెస్, JIHO అనేటువంటి సంస్థ. అదేవిధంగా ముస్లిం మతంలో ఉండేటువంటి ఫండమెంటలిజం, మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేటువంటి సంస్థ ఉందనేటువంటి విషయం కూడా దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ సంస్థ చాలా అక్కడ ఉన్న మతోన్మాద శక్తులతో హోరాహోరీగా పోరాడుతూ అక్కడ సాహిత్యాన్ని తీసుకొస్తూ చాలా గొప్ప ప్రయత్నం చేస్తుందని దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే జ్వాల అనేటువంటి సంస్థ, జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అబ్లిరేషన్, JWLD అనేటువంటి సంస్థ. అలాగే జయభారత్ SC పోరాట వేదిక, BC పోరాట వేదిక, ST పోరాట వేదిక, జయభారత్ సామాజిక విప్లవం పేరు. చాలా అద్భుతాలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చెప్పడానికి సరిపోతుంది. కేవలం 15 రోజుల గ్యాప్లో 1,00,000 మంది చేత ఇక్కడ బీసీలకి టికెట్లు కావాలి, రాజకీయ పార్టీలు కేటాయించాలి, మహిళలకి, బీసీలకి 15 రోజుల్లో 1,00,000 సెల్ఫీలు తీశారు వాళ్ళు. మనుషులు 50 లక్షల మంది మనుషులు చేస్తారు. తెలంగాణలో ఉన్నది 2-3 కోట్ల మంది. అంటే ప్రతి 5-6 ఒక మనిషితో మాట్లాడడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనకి రికార్డు ఆన్లైన్లో ఇంతమంది తీసాం, ఇంత చేస్తున్నాం అనేది ఏదైనా కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ, దాన్ని చెప్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. జస్ట్ ఓట్ అనేటువంటిది ఎన్నికల్లో డబ్బుకి, మద్యానికి అమ్ముడుపోవద్దు అనేటువంటి దాంట్లో కనీసం 8 రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగినాయి. 7-8 భాషల్లో మేము దాని మెటీరియల్ తీసుకొచ్చాం. అద్భుతమైనటువంటి ఊరేగింపులు 100 మంది 1000 మందితో జరిగినాయి. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. అలాగే కథిన్యాసి, ఆత్మసమర్పణ దీక్ష, కథిన్యాసి భావన, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక సెషన్ చెప్పుకుని మాట్లాడాల్సిన విధానాలే కానీ చిన్నవి కాదు. ఇది జస్ట్ ఈ మాత్రం మాట్లాడతారు, ఇంత దాటి నేనేం చెప్పను. ఇవాళ సభ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ జయభారత్ ఉద్యమంలో ఒక భాగం అనేది కేవలం అది ప్రతి సంస్థ స్వతంత్రమైన సంస్థ. ఆ సంస్థల మీద ఎవరికి అధిపత్యం లేవు. అలాగే అన్నమయ్య కళాక్షేత్రం, అన్నమయ్య గృహసాధన సమితి, అలాగే ఈ సంస్థలన్నీ ఉన్నాయి. ఇవాళ ఈ 2 సంస్థల ముందుకు వచ్చి చేసినటువంటి కార్యక్రమం హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ 2022లో విజయదశమి రోజు అంతర్వేదిలో మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. డిసెంబర్ నెలలో అనుకుంటాను 2021లో హరిద్వార్లో ఒక సాధు ధర్మ సంస్థ అనేటువంటిది ఒకటి జరిగింది. అది పత్రికల్లో వార్తలు వచ్చినాయి, దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు. అనేక మంది సాధువులు 100 మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికల్లో వస్తే ఇలా మాట్లాడతారని. వాళ్ళలో చాలామంది రక్తపాతాన్ని ఒడిగట్టమని, వెళ్ళి చంపేమని, దాన్ని ఏమంటారంటే సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి, పలానా మతస్థులు చంపేయండి వెళ్ళి అని బాహటంగా పిలిపివ్వడం అనేది జరిగింది. ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది. ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి, చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటి? స్వామివారి ఇందాక మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే దేవునికి, రాముడిని కోట్లాది మంది హిందువులు దేవుడని భావిస్తారు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థం లేదు దాంట్లో. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే, అల్లా అంటే ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు, అల్లాహ్ అక్బర్ దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఎందుకంటే దేవుడి సంతానం అందరూ కూడా, దేవుడి సంతానాన్ని ఒకళ్ళొకళ్ళు చంపడానికి జై శ్రీరామ్ అని, అల్లాహ్ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తాం ఉన్నాం. ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభం. హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది. అంచేత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము మరియు సమానత్వం, ఈ 2 ఉన్నాయి హిందూ మతంలో అని చెప్పడానికి మేము అంతర్వేదిలో ఈ సంస్థను ప్రారంభించుకున్నాం.
ఆ తర్వాత మన త్రినాథ్ దాస్ గారు ఇటువంటి అనేక మంది వ్యక్తులు తోడైన తర్వాత ఇవాళ మేము దీన్ని ఇంత పెద్ద ఉద్యమం చేయాలనే అభిప్రాయం లేదు. కానీ తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మన ఒక్కడే కాదు, ఇవాళ ఇంతమంది సాధువులు ఇన్ని స్రవంతుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. దీన్ని హిందూ మతం అంటారా కాదా నాకు నేను తెలుసుకుందాం అడుగుతున్నాను. కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లేవ్స్లో కొట్టండి, చంపండి, కొట్టి మాట్లాడండి ఓపెన్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి. కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి, అవన్నీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. అనేక మంది కోట్ల మంది యువకుల్ని యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితులుగా తయారు చేస్తూ ఉన్నాయి. అంచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదు. నేను ఏ విషయమైనా కూడా నిష్కపటంగా లేకపోతే ట్రాన్స్పరెంట్గా మాట్లాడాలనే ఉద్దేశం ఉన్న మనిషి. నేను ఒక విషయం చెప్తున్నాను, నేనేమి థీస్ట్ సంప్రదాయానికి సంబంధించినటువంటి మనిషిని కాదు, నేనేమి ఆస్తికుని కాదు, నేను అజ్ఞేయవాదు. నాకు అర్థమైనంత వరకు అద్వైతం మొక్కున్నటువంటి అజ్ఞేయవాదు. నేను పుస్తకాలు బాగానే చదువుకున్నాను. నాకు అంటే పుస్తకాలు బాగానే చదువుకున్నానంటే ఎవరు కూడా దానికి సముద్రం అంత సాహిత్యం ఉంటుంది, దాని అంతా ఎవరైనా ఎదగలరని నేను అనుకోను. నాకు తెలిసినటువంటి పుస్తకాలు నేను చదువుతూనే ఉన్నాను. కానీ నాకు అర్థమైనటువంటి పద్ధతిలో నేను నడుచుకుంటూ వచ్చాను. అయితే నాకు అర్థమైనంత వరకు హిందూ మతం అనేటువంటిది ఒక మతం అనేది చెప్పడానికి బయట మతం అనగానే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇవంతా నేను తీర్మాన రూపంలో ఆమోదించాను. అది మీ ముందు కూడా పెడతాను. నేను మతం అంటే ఒక పుస్తకం, ఓ దేవుడు, ఒక గురువు గారు, ఒక సిస్టమ్, దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది మీరు బయట ఉన్నాయి. కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు. అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు. మరి హిందూ మతం కాదని తీసేద్దామంటే దీన్ని ఏమన్నారు? ఇది ఒక ప్రాబ్లం. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనానికి అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర. అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు. కానీ ఇది కూడా కొన్ని విలువల్ని కలిగి ఉంది. ఆ విలువల్ని మేము లిస్ట్ అవుట్ చేసాం. కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, హేతుత్వం, ధిక్కారం, ఎన్నో విలువలు ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి ఎప్పటి నుంచో ఒక స్ట్రీమ్ కింద. వాటిలో ఏమి డిస్కంటిన్యూటీ లేదు. అంచేత ఇటువంటి విలువల్ని కలిగినటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉన్నది. ఇది నిత్యం పరిణామశీలంగా ఉన్నది. అదే సమయంలో స్థిరమైనటువంటి విలువలు కొనసాగుతూ ఉన్నాయి. అదే సమయంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని మనం ఏమంటాము? మేమేమన్నామంటే హిందూ మతం కాదు, ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళన్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం. ఆదాయ ప్రధానాల సహజీవన వ్యవస్థ. ఒక సిస్టమ్ లేదు. పామును పూజించేవాళ్ళు, కొండను పూజించేవాళ్ళు, లేకపోతే సమ్మక్క సారకను పూజించేటువంటి వాళ్ళు, ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, అనేక రకాలైన సంప్రదాయాలు. ఎలా చెప్తాం మనం దీన్ని? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎవరు కూడా దీన్ని శాసించడానికి సరిపోదు. ఈ విషయాన్ని మేము స్పష్టం చేసేటప్పుడు నేను చాలా కాలం ఈ మాట చెప్పడానికి సంకోచంతో ఉండేవాడిన విషయాన్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఓపెన్గా. ఎందుకంటే నేను ఇప్పుడు హిందూని క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను అజ్ఞేయవాదం హిందూ మతం యొక్క ఒక జీవగాథ. అదేం చిన్నది కాదు. అది ఋగ్వేదంలో, ఉపనిషత్తులో కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి స్రవంతి. అంచేత నేను హిందువునని నాకు స్పష్టంగా తెలుసు. ఆ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదని నేను చాలా బాధపడ్డాను. అంచేత నేను ఓపెన్గా ప్రకటిస్తున్నాను హిందువులు. ఎందుకంటే చాలా మందికి ఈ అవగాహన లేదు. హిందూ మతం అంటే ఇలా ఉండాలి. ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పాను. ఏ బొట్టు పెట్టుకోమంటావు? ఏ రకమైనది? ఈ వై పెట్టుకోమంటావా, ఎక్స్ పెట్టుకోమంటావా, 3 పెట్టుకోమంటావా, అడ్డంగా పెట్టుకోమంటావా, నిలుగు పెట్టుకోమంటావు? నీకు తెలియదు, చాలా ఉన్నాయి. ఇది అర్థం లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు జయ శ్రీరామ్ అంటేనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటి నేను జయ శ్రీరామ్ అనడానికి వ్యతిరేకం కాదు. రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు, తప్పేం లేదు దాంట్లో. చాలా ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరం లేదు. స్వామివారు కూడా అన్నారు ఇందాక. కానీ మేమేమంటామంటే దీన్ని మీరు షరతుగా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. మీకు తెలుసో తెలియదో హిందువుని, పురాణ హిందూ మతాన్ని లేదా రాముడిని, కృష్ణుడిని గౌరవించినటువంటి లేదా ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయ శాఖలు మనకు ఉన్నాయి. దయానంద సరస్వతి గారు ఉన్నారు, వారు ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు చెప్పారు. అలాగే అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను. అక్కడ నేను ఇక్కడ కనీసం 60-70 సంప్రదాయాలని ఇక్కడ రాశాను. కానీ ఇది సరిపోదు ఈ క్యాన్వాస్. అందుచేత ఆగాం. 3 రోజులు కష్టపడ్డాను నేను దీని మీద. అయ్య వైకుందారు ఉన్నాడు, ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు. నారాయణ గురు ఉన్నాడు, అనేక మంది సంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు. వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావా? ఇవాళ నువ్వు ఎవరు చెప్పడానికి? వేదంలో ఇవన్నీ లేవు. వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది. ఉపనిషత్ కాలంలో ఉన్న మతం, పురాణ మతం ఇంకొంచెం మారింది. మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి
ఈ హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి, ఆరిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అనేక మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఉన్నారు. అనేక మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు, అనేక మహిమ సాంప్రదాయం, అది 200 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి. అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని. అది అటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వేదాల్లో ఉపనిషత్తులో వాళ్ళకి కావాల్సిన బాగా తప్పే ఉంది అంటారు. వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాడు. నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు? నువ్వెవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు? ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం. అందుచేత ఇది ఏమంత విషయం, ఖచ్చితంగా విషయమే. ఒక నినాదము, ఒక దేవుడు, ఒక మతం ఉన్నది మా మతం కాదు. నువ్వు ఉండు, పూజించుకో, మాకు అభ్యంతరం లేదు. అలాగే దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతున్నాను. మీరు రాజకీయాలు మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ఏ మేలైనా చేయండి. కానీ రాముణ్ణి, కృష్ణుణ్ణి, మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము. ఎందుకంటే అది వ్యక్తి యొక్క మోక్షాన్ని గురించి, వ్యక్తి యొక్క జీవన సాఫల్యాన్ని గురించి, వ్యక్తి అందుకోవాల్సినటువంటి చాలా ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేటువంటి విధానాలు ఉన్నాయి. వాటన్నిటి మీ ప్రయోజనాలు వాడతారంటే రాముణ్ణి మీ ఫ్లెక్సీలో మీ పక్కన కూర్చోబెట్టి వాడటం మేము చాలా గాయపడుతున్నాం. ఇటువంటి విధానంగా మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం దీనికి. అలాగే విద్వేషానికి మేము చూసాం వీడియోని, వ్యక్తిని కట్టేసి అతన్ని చావగొడుతూ జై శ్రీరామ్ అని చెప్పడం, అతన్ని తీవ్రంగా హింసించడం. మీరు కావాలంటే వస్తాయి, మీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు. హింసిస్తూ ఇది చూసామా, జై శ్రీరామ్ అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు. స్తంభాన్ని వేసి కట్టేసి హింసించి చంపేశాడు. అవసరమా ఇది? రాముడు ఆ విధంగా చెప్పాడా? చివరికి రావణాసురుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లారు కూడా పంపించినటువంటి ఒక ధీరోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం. ఇవాళ అమ్మాయిలు వెంటబడ్డానికి, లేకపోతే మరెవరు వెంటబడ్డానికి నువ్వు దీన్ని వాడుతున్నావు. ఎలా అంగీకరిస్తాం నేను దీన్ని? ఇంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు అని అనుకుంటే ఇది అభ్యంతరకరం. మేము దీన్ని అంగీకరించే సమస్య లేదు. ఈ విధానాలు కొనసాగలేమో అని చెప్తాను నేను. ఇది ప్రారంభం. ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్లకు మేము తీసుకెళ్ళగలుగుతాం. హిందూ మతం అనేది, నేను ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. నేను జీవితాంతం 40 సంవత్సరాలు నేను మత సామరస్యాన్ని గురించి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని. హెచ్పిఎస్ ప్రారంభ సమావేశంలో నేను మాట చెప్పాను. ఆ మాట చాలా షాక్కి గురి చేసే మాట ఏమో బహుశా. నేను ఏమన్నానంటే అన్ని మతాలు సమానం అని నేను అంగీకరించని చెప్పాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. నేను సంస్థల అభిప్రాయం చెప్పట్లేదు, నా వ్యక్తిగత పర్సెప్షన్ అది. నేను అన్ని మతాలు సమానం అని అంగీకరించను, నా అభిప్రాయం అది. అన్ని మతాలకి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి, అందరూ సహజీవనం చేయాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరికి అవకాశాలు ఉండాలి, ఎవరికి అవకాశం లేకుండా నిరాకరించకూడదని చెప్తున్నాను నేను. నా ప్రిఫరెన్స్ నాకుంటుంది, దాంట్లో తప్పే లేదు. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. అన్ని మతాలు సమానం కాదని అంతర్వేదిలో నరసింహ స్వామి దేవాలయం ముంగిట మా సభ జరిగింది. ఆ సభలో నేను చెప్పినప్పుడు నేను చెప్పాను అన్ని మతాలు సమానం నేను అనుకోవట్లేదు. నా దృష్టిలో నేను దైవాన్ని పర్సీవ్ చేయలేను, నా ప్రాబ్లం అది. అంచేత డ్యూయలిస్టిక్ రిలీజియన్, నాన్ డ్యూయలిస్టిక్ రిలీజియన్ నా దృష్టిలో ఒకటని నేను అనుకోలేదు. హిందూ మతంలో మతం అనేది చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విజయవిహారంలో నేను పనిచేస్తున్నప్పుడు నాస్తికుడు నా దగ్గర వచ్చినాడు. నాకు ఆయన మీద నేను తగాదలేదు. నేను సరదాగా నవ్వుతూ అడిగాను, ఏంటంటే మీకు మతంతో ప్రాబ్లం, ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. ఆయన నాకు మతం మనిషిని బానిసగా మార్చింది అని చెప్పాడు నాకు. అంటే నేను నవ్వుతూ అడిగాను, ఏ మతం అయితే నువ్వే దేవుడివి అని చెప్పిందో, నువ్వే దేవుడివి తత్వమసి అని చెప్పిందో, అది కూడా నేను బానిసగా మార్చిందని అడుగుతున్నాను నేను. ఎక్కడి నుంచి సంపాదించావు ఈ నిర్వచనాన్ని? నేను సీఎం అని చెప్పలేదు, ఎమ్మెల్యే అని చెప్పలేదు, కౌన్సిలర్ అని చెప్పలేదు, నేను దేవుడు అని చెప్పింది. నీకున్న ఆకలి సంఖ్యలో కూడా తగ్గొట్టింది. మనిషిని ఎక్కడో తీసుకెళ్ళి మబ్బులో నిలబెట్టింది. ఆ మతాన్ని నువ్వు మనిషిని బానిసగా చేస్తుందని నువ్వు సంపాదించుకొచ్చినటువంటి యూరోప్ నిర్వచనాన్ని ఎలా చెప్పు? అలాంటి మతం ఉందా అని అడిగాడు. ఫస్ట్ అలాంటి మతం ఉందో తెలుసుకోను, మతం ఏం చెప్పింది తెలుసుకోను, అదేం చెప్పింది తెలుసుకో, నువ్వు ఆ మాటలు నువ్వు చదువుకో. అలాగే నేను చెప్తున్నాను, అజ్ఞేయ వాళ్ళు నాసదీయ సూక్తం అని ఉంటుంది ఋగ్వేదంలో. ప్రతి ఒక్కరు చదవాలి ఇటువంటి విషయాలు. నా సత్తాన్ని ప్రారంభమైనటువంటి అద్భుతమైనటువంటి నాసదీయ సూక్తం. దాని గురించి ఈ సెషన్ సరిపోదు, కానీ చెట్టు చివరిన వాళ్ళు ఎది వేద ఎది నా వేదాన్ని తెలుసుకోవడం, తెలుసో తెలియదో అన్నారు. ఎవరికి? దేవుడికి. వాళ్ళు దేవుడిని కూడా పరమ వ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. ఆయనకి ఏం తెలుసు? ఈ సృష్టి ఎందుకు మొదలైంది తెలుసో తెలియదు అని డౌట్ పడ్డారు. ఈ డౌట్ పడ్డాన్ని అజ్ఞేయవాదం అంటారు. ఎవరు? ఋగ్వేద ఋషి. వాళ్ళు చాలామంది డౌట్లు పడ్డారు. తప్పలేదు డౌట్లు పడ్డాం.
మనకు ఉన్నటువంటి షడ్దర్శనాల్లో 5 దర్శనాలు ఆస్తికమైన దర్శనాలు కాదు. చాలా మంది తెలియదు ఇది. ఇవాళ మీరు ఒక ఫ్రేమ్లో తయారు చేస్తారు, ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక మతం, దీన్ని అంగీకరించాలి కాదా అని నాస్తికుల మీద దాడి చేస్తారు. నాస్తికులు కూడా దీంట్లో చాలా బాధపడుతున్నారు. నాస్తికులు హిందువులు కాదు, నువ్వు ఎట్లా అంటావు? నీకు తెలియదేమో విషయం. సాయణ మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి 14వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి పుస్తకం అది. దాంట్లో 16 దర్శనాలు రాశారు. మొదటి దర్శనమే చార్వాక దర్శనం. అది ఒక సంప్రదాయం. దాన్ని ఎవరు నిరాకరించారు? నీకు తెలియదేమో విషయం. ద్వైతి హిందువే, అద్వైతి హిందువే, విశిష్టాద్వైతి హిందువే, ద్వైతాద్వైతి హిందువే, శాక్తేయుడు హిందువే, అలాగే అజ్ఞేయవాది హిందువే, నాస్తికుడు హిందువే, ఆస్తికుడు హిందువే. నువ్వెవరో కాదని చెప్పడానికి మా మతం మా సిస్టమ్ ఎలా ఉంది నీకు తెలియదేమో. ఇదంతా కూడా నీకు తెలియకపోవచ్చు విషయం అంతా కూడా. నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదన లేదు. వేదరక్షణ తీసుకొస్తే ఆయన గుడిని ఒప్పుకోడు. ఏం చేద్దాం దానికి? ఆ రోజు ఉన్నటువంటి సంప్రదాయం అది. ఈ మతంలో నేను చెప్పాను, ఈ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మణులు మేము జయభారత్లో చెప్తాం. మతంలో మణులు ఉన్నాయి, బురద ఉన్నాయి. బురద కడిగేసి మణిని వాడుకోవడం ఉత్తమమైన పద్ధతి అని మా అభిప్రాయం. ఈ మతంలో ఉన్నటువంటి మణులు ఎక్కడ ఉన్నాయని అడుగుతాను నేను. ఏ మతం అయినా చెప్పిందా? ఇలా చెప్పిందా? ఇక్కడ మేము రాసాం, మీరు చూడండి. ఎవరైనా చెప్పారా? ఔషధులు గొప్పగా ఉండాలి, నదులు తీయగా ప్రవహించాలి, మధువాత హృదయతే మధు క్షరంతి సింధవా. ఏం మాట్లాడేవన్నీ కూడా. అలాగే సమాన మంత్రం, అందరూ సమానంగా నడవాలి. ఇప్పుడు ఒక రెండో వైపు నుంచి ఇంకో దాడి. ఒకటి మతం మత్తు మంది పనికిరాదు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు, అసలు హిందూ మతం అనేది పరమ దుర్మార్గమైంది, ఇది అర్జెంట్గా రద్దు చేయాలి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు మతోన్మాదులు వ్యతిరేకిస్తారు. చాలా కామెడీ ఉంది. అందుచేత యుద్ధాన్ని చిత్తుగా ఓడిపోయాం. మీరు పక్క తప్పని చెప్తాం మేము. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. హిందూ మతంలో అసమానత ఉంది, లేదా అనడానికి ఏమి లేదు, స్పష్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ హిందూ మతం యొక్క మూలసారం అదేనా? హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూ అదేంటే నువ్వు అవునని చెప్పలేదు. ఎందుకంటే ఋగ్వేదంలోనే సమాన సూక్తం చెప్పాం మేము. ఈశావాస్య విధానం సమయం ఎత్కించి జగత్యాం జగత్ తెన బుజ్జిత మాతృత కసిద్దాం అని చెప్పాం మేము. త్వమసి అని చెప్పాం మేము. సర్వం కవిత బ్రహ్మ అని చెప్పాం మేము. సమస్త సృష్టి బ్రహ్మం ఏం చెప్పాం మేము. నువ్వేం చెప్పావు? చాలా గొప్ప మాట అది. ఏమనంటే పొరుగువాడిని నీకులాగా ప్రేమించమని. ఎందుకు ప్రేమించ? రంగనాథన్ అంత గొప్ప మాట రాసినాడు. యేసుక్రీస్తు శర్మలాంది మౌంట్లో పొరుగువాడిని నీకులా ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించాలి? నాకేం అవసరం? ఎందుకు ప్రేమించాలంటే ఆయన నువ్వే కాబట్టి అని చెప్పింది ఉపనిషత్తు. ఆ మాట రాశాడు రంగనాథన్. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట అది. ఈ విషయాన్ని మనం ఈ ప్రపంచంలో ఏ మతం అక్కడ దాకా వెళ్ళలేదు. ఉపనిషత్తులు నాకు తెలిసి 5,000 ఏళ్ళ అవతలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రజెంట్ టైం కాదు. 5,000 years అవతలు ఉన్నాయి. మానవాళ్ళు అక్కడ దాకా వెళ్ళడానికి కష్టపడాలి. వివేకానందుడు చెప్పాడు, సత్యం నీ స్థాయికి రాదు, సమాజం సత్యం స్థాయికి ఎదగాలి, నీ స్థాయికి సత్యం దిగదు. అది నీ సమస్య. నువ్వు లేకపోతే దాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరో కొంతమంది దాన్ని చూడగలుగుతారు. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. ఎవరైనా ప్రామిస్ చేశారా? ఆయన ఇందాక చెప్పాడు, బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణుడు? విద్యా వినయ సంపన్నుడు అన్నప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. అదే సమయంలో ఆవు, కుక్క, ఏనుగు, కుక్కను తినే చండాలుడు. ఏం మాట్లాడివి? నా దగ్గరికి మొన్న ఒక స్త్రీకి సంబంధించినటువంటి పెద్ద మనిషి వచ్చాడు. మా గురువు గారు చాలా గొప్ప ఆయన, కానీ బ్రాహ్మణులు తింటే కానీ ఒప్పుకోరు, తినరు అని. ఎందుకు అడగండి నేను అడిగాను. ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని. భగవద్గీతలో చెప్పారు ఈ విషయాన్ని. విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము శూద్రులను అంగీకరిస్తాం అలా చెప్పలే. కుక్కని తినే చండాలుడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఒకలా చూడమని చెప్పారు. అలా చెప్పితే ఆగితే ఇంకా దాని తర్వాత ఇంకా విస్ఫోటన లాంటి శ్లోకం ఉంది. ఈ 55 జీతం సర్గో ఏం మాట్లాడారు ఇక్కడ ఈ మూమెంట్లో, ఈ క్షణం. ఎవరు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో? నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాన్ని పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి. కాదే ఇహైవా, ఈ మూమెంట్లో, ఈ క్షణం, ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే, మనం అక్కడ కూర్చుంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే, ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఈ సెకండ్ ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు అలాగే. ఇహైవ అంటే మాట అర్థం అదే. ఇహైవ చితస్సర్గో యశాం సామ్య స్థితం. మనం ఎటువంటి సమానత్వము? విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, కుక్కని తినే చండాలుని, ఆవుని, కుక్కని, ఏనుగుని. నువ్వు గోమాత అంటావు కదా, శంఖమాత అనాలి. ఆవులో మొత్తం దేవతలు ఉన్నాయన్నారు కదా, కుక్కలు కూడా దేవతలు ఉన్నాయని అంగీకరించాలి. ఎందుకంటే భగవద్గీత చెప్పింది, నేను చెప్పట్లేదు ఈ మాటలు. ఎందుకంటే రెండు సమానమే. ఈ మాటల్ని చెప్పినటువంటి వాళ్ళు ఈ హైవత అటువంటి